ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తానికి తెలంగాణ నిరుద్యోగుల్లో ఒక చిన్న టెన్షన్. మొత్తానికి డిఎస్సి టెట్ ఎగ్జామ్ సంబంధించి అంటే ప్రభుత్వం పర్టికులర్గా చెప్పినప్పటికీ ఇక్కడ అప్లికేషన్లో మాత్రం టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు డిఎస్సి అప్లై చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం లేదు. అలాగే టెట్ పరీక్ష ఫీజు తగ్గుతుందా అని చెప్పేసి చాలామంది వేచి చూశారు. ఆ ఫీ పేమెంట్ కూడా ప్రభుత్వం తగ్గించలేదు. ఇక టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలా లేదా టెట్ క్వాలిఫై కాకుండా పర్వాలేదు, ఛాన్స్ కల్పిస్తామన్నటువంటి ప్రభుత్వం ఇంకా ఆన్సర్ చేయడం లేదు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణ టెట్ విషయంలో ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ విషయంలో ఈసారి సిబిటి టెస్ట్ ఉంటుందండి. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కామన్గా తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అండ్ అన్ని ఎస్జిటి టీచర్లకు కావాల్సినటువంటి సిలబస్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు కావాల్సిన సిలబస్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ మీకు లింక్ రూపంలో ఇచ్చాము. ఇప్పటికే డిఎస్సి వేకెన్సీ వివరాలు కూడా అన్ని జిల్లాల వారీగా చాలా క్లియర్గా మీకు అందించాను. అయితే టెట్ ఫీ మాత్రం ఇంకా ప్రభుత్వం తగ్గించలేదు. తగ్గిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరారు, అది ఇంకా అవ్వలేదు. సో దయచేసి చేస్తే బాగుంటుంది అని చాలామంది ఇంకా వేడుకుంటూనే ఉంటున్నారు. ఇక టెట్ విషయానికి వచ్చేసి టెట్ క్వాలిఫై కాని పక్షంలో అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ తీసుకోవడం లేదు. సో అలాంటి పక్షంలో ప్రభుత్వం ఏదన్నా ఎడిట్ ఆప్షన్ ఇచ్చి, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, 10th క్లాస్ వాళ్ళు కూడా, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు ఇక్కడ. కాకపోతే ఉద్యోగాలు వచ్చిన తర్వాత అన్ట్రెండ్ డిఎస్సిగా ప్రకటించి, మీకు లక్ బాగుండి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండి ఈ టీచర్ ఉద్యోగాలకు అప్లై చేస్తే ప్రభుత్వం ఒకవేళ ఆప్షన్ కల్పించే ఛాన్సే ఎక్కువ మట్టుకు మనకు 100% కనబడతా ఉంది. కాబట్టి టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సికి అప్లై చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాస్త అప్లికేషన్లో కూడా ఎడిట్ ఆప్షన్ని కల్పిస్తుంది ప్రభుత్వం. అది కాస్త ఒక వారం రోజులు అడిట్ అయినా అప్డేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అందుకే చాలామంది టెన్షన్లో ఉన్నారు. మొత్తానికి ఎనీవే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, ఇప్పటికే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం మొత్తానికి డిఎస్సి ఎగ్జామ్ సిద్ధమవుతున్న వాళ్ళు అండ్ టెట్ క్వాలిఫై అయ్యి సక్సెస్ఫుల్గా డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి మిత్రులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తంలో సిలబస్ పైన ఫోకస్ చేయండి, కాస్త ప్రిపరేషన్ పైన ప్లాన్ చేయండి. అలాగే టెట్ సిలబస్ ఏంటి, డిఎస్సి సిలబస్ ఏంటి, అండ్ టెట్ లేకుండా చాలామంది ట్రైనింగే కంప్లీట్ అయిపోతుంది, మాకు ఛాన్స్ కల్పిస్తే బాగుంటుంది, టెట్ తొందరగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకున్న టెట్ ఫీ కూడా, అప్లికేషన్ ఫీ కూడా ప్రభుత్వం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని అప్డేట్స్ రాగానే మీకు అంతా తెలియజేస్తాను. సో వన్స్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.